అసలు దేవుని యందు నమ్మిక ఉంచటానికి, దేవుని చిత్త ప్రకారం జీవించటానికి అక్కడ 3:5లో ఏమంటున్నాడంటే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయు. కాబట్టి ఇక్కడ స్వబుద్ధిని పక్కన పెట్టాలి. దేవుణ్ణి వెంబడించాలంటే స్వబుద్ధిని పక్కన పెట్టాలి. స్వబుద్ధి అనేది ఏం చేస్తుందంటే దేవుని పైన ఆధారపడకుండా చేస్తుంది. లోతు కుమార్తెలు స్వబుద్ధిని ఆధారం చేసుకున్నారు. లోతు స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు కదా. లోతు ఏమనుకున్నాడు? కంటి ముందర ఏదేను తోట వలె కనిపించిందంట. నాశనానికి ముందు సొదొమ గొమొర్రాలు ఏదేను తోట వలె కనిపించాయంట ఆయనకు. అందుకే లోతు దాన్ని కోరుకున్నాడు, ఎందుకంటే చాలా బాగా కనిపించింది. అక్కడ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు, దేవుణ్ణి ప్రార్థన చేయలేదు. అయితే అబ్రాహాము ఏం చేశాడు? ప్రభా, నేను నమ్ముకున్నాను, లోతు ఏది కోరుకున్నా ఆ మిగిలిందే నాకు చాలు అని మొట్టమొదటి అవకాశం కూడా లోతుకే ఇచ్చాడు. వాస్తవంగా అవకాశాలు ఆ రోజైనా, ఆ సమాజమైనా, ఈ సమాజమైనా మొట్టమొదటి ఛాయిస్ పెద్దవాళ్ళకే ఉంటుంది. మరి అబ్రహాము లోతు యొక్క చిన్నాన్న అవుతాడు. అబ్రహాం చెప్పచ్చు ఏమని, నువ్వు ఇటువైపు పోరా, నేను ఇటువైపు పోతానని చెప్పచ్చు, 2 మార్గాలు ఎంచుకున్నప్పుడు. కానీ అబ్రహాము నువ్వు ఎంచుకోమని లోతుకి అవకాశం ఇచ్చాడు. సో లోతు స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఆయన సొదొమ గొమొర్రాలని కోరుకున్నాడు. అయితే అబ్రహాముకు ఒకటి నమ్మకం ఏంటంటే, దేవుడు నన్ను నడిపిస్తాడు అన్నటువంటి నమ్మకం. కాబట్టి మనం స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే పొరపాటు చేస్తాం.